వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్నది ప్రజ్ఞాపూర్ నుంచి లోపలికి వచ్చేసి ఇది 20-25 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు లింగంపల్లి, సాల్వాపూర్, వట్టిపల్లి ఉంటుంది అనమాట. వట్టిపల్లి దాటినాక మనకు వచ్చేసి సాల్వాపూర్ వస్తుంది. ఆ తర్వాత మనకు మంచాన్పల్లి, లింగంపల్లి ఏరియా వస్తుంది. ఈ ఏరియా కనెక్టివిటీ ఉండే విధంగా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొని వచ్చినాం. ఇది వచ్చేసి మనకు రోడ్డు కనెక్టివిటీ, కార్ మంచిగా వెళ్ళే ఫెసిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ల్యాండ్ అనమాట. ఇది వచ్చేసి సపరేట్గా ట్రాన్స్ఫారం కూడా ఉంది మనకు ల్యాండ్కి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే. ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇదే స్క్వేర్ షేప్లో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే ఇటు కడీలు ఉన్నాయో ఈ కడీల నుంచి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసారు 2 ఎకరాలు. మొత్తం మధ్యలో 2 పోల్స్ కూడా వచ్చినాయి. అక్కడ కూడా చూడొచ్చు మనకు కరెంటు కూడా ఫెసిలిటీ మంచిగా ఉంది. అట్లా లాస్ట్లో మనకు ఒక బోర్ కూడా ఉంది. ఇది వచ్చేసి మొత్తం 2 ఎకరాలు ఉందన్నమాట. ఎకరం వచ్చేసి మనకు ప్రజెంట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 37 లక్షలు ఎకరం అయితే చెప్తున్నారు. కంప్లీట్గా రెడ్ సాయిల్ మీరు చూడొచ్చు, మంచి రెడ్ సాయిల్. ఇది ఏదైనా ఫామ్ హౌస్కి కానీ లేదంటే వరి కాకుండా నార్మల్గా మనం బంతి తోట అట్లాంటి చిన్న చిన్న తోటలు అవి పెట్టుకోవడానికి, మామిడి చెట్లు పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది ఈ ఏరియాలో. మంచిగా ఒక దగ్గర 2 ఎకరాలు ఉంది కాబట్టి ఈజీగా ఎంత లేదన్నా కానీ ఒక 30 నుంచి 40 మామిడి చెట్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకెక్కువ కూడా పెట్టుకునేటట్టుగా ఉంటుంది. మంచి చాలా పెద్దగా ఉంటుంది, మంచి స్క్వేర్ షేప్లో. ఇటువైపు రోడ్డు వస్తుంది, అటువైపు కూడా రోడ్డు ఉంటుంది అనమాట. మనకు అటువైపు కూడా నక్షపాన రోడ్డు ఉంటుంది, ఇటువైపు వచ్చేసి విలేజ్ రోడ్డు ఉంటుంది. మనకు అక్కడ వచ్చేసి మనకు మెయిన్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ విలేజ్కి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది లింగంపల్లికి. ఇట్లా ఈ విలేజెస్కి దగ్గరలో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మీరు ఎలా చూసుకున్నా కానీ కనెక్టివిటీ బాగుంటుంది. హైదరాబాద్ నుంచి మనకు ఏదైతే మనకు కుకట్పల్లి, మియాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 95-96 కిలోమీటర్స్ వస్తుంది. షామీర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. అల్వాలు, సుచిత్ర ఇక్కడ నుంచి చూసుకుంటే 80-85 కిలోమీటర్లు వచ్చేటట్టుగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కంప్లీట్గా మంచి క్లియర్ టైటిల్ తోటి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. నువ్వు గట్టుపోతే నీకు కనబడతా. ఫైనల్గా చెప్పేద్దాం. మీరు అటు కూడా చూడొచ్చు. మొత్తం ఒకసారి అగ్రికల్చర్ ల్యాండ్ అంతా చాలా నీట్గా ఉండే విధంగా రెడ్ సాయిల్ తోటి మంచి కంప్లీట్ క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ 37 లక్షలు అయితే ఎకరం చెప్తున్నారు. 2 ఎకరాలు ఉంది. హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 2 అవర్ జర్నీలో మనం రీచ్ అయ్యేటట్టుగా ఉంటుంది. 1.5 అవర్ 2 అవర్స్. ఓఆర్ఆర్ నుంచి అయితే చూసుకున్నట్టయితే 1 అవర్ జర్నీయే. మనకు లోకల్ హైదరాబాద్లో ట్రాఫిక్ అది ఉంటే కనుక ఒక 1 అవర్. అలా ఎలా కంపేర్ చేసుకున్నా 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ లోపు అయితే మనకు వచ్చేటట్టుగా అగ్రికల్చర్ ల్యాండ్. ప్రజ్ఞాపూర్ నుంచి 20-25 కిలోమీటర్లు ఉంటుంది. జగదేవ్పూర్ నుంచి 10-12 ఉంటుంది. మనకి ఇటు కొండపోచమ్మ టెంపుల్, కొమరవెల్లి ఇవన్నీ కనెక్టివిటీ. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట కూడా మనకు బ్యాక్ సైడ్ ఒక రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట వచ్చేసి 20-25 కిలోమీటర్లు వచ్చినట్టు యాదగిరిగుట్ట కూడా ఉంటుంది అనమాట. ఎలా చూసుకున్నా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చాలా క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. మొత్తం డాక్యుమెంటేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫుల్లీ వెరిఫైడ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది ఫామ్ హౌస్కి అయితే చాలా బెస్ట్గా పనికొస్తుంది. లేదు మామిడి తోట, బంతి తోట, ఏదైనా మొక్కలు, పూల మొక్కలు అలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఓవరాల్గా అయితే ల్యాండ్ చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది. చాలా క్లియర్ టైటిల్. ఈ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నాను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. నెంబర్ కాంటాక్ట్ చేయండి. మనకి ఈ ఏరియాలో మినిమం వచ్చేసి 30 లక్షల నుంచి అయితే ల్యాండ్ స్టార్ట్ అయితే 30, 35, 40 మన ఏరియాని బట్టి ఉంటుందన్నమాట. మంచి డాంబర్ రోడ్డుకి అయితే 50, 55, 60 కూడా ఉండే అనమాట. ఇలాంటి ఏరియాలో ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.